హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మొబైల్ వర్సెస్ డిఎస్ఎల్ఆర్ అంటే ఒక యూట్యూబర్ అయినట్లయితే ఈ వీడియో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొబైల్తో షూట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదే డిఎస్ఎల్ఆర్తో షూట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి మొబైల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిఎస్ఎల్ఆర్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. రెండింటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కోసం రెండు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ ఎందుకు టాపిక్కి వెళ్తాం. జస్ట్ రోల్ అవర్ ఇంట్రో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్ఎల్ఆర్ కోసం మనం ఏంటంటే ఇది కనుక మనం తీసుకుని ఎక్కడికైనా ఎలా క్యారీ చేయాలంటే దీనికి సపరేట్ బ్యాక్ ప్యాక్ అనేది ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఇది కంపెనీ వాడు ఇచ్చాడు తీసుకునేటప్పుడు ఈ కెమెరాకి, దీనిలో జస్ట్ మనకి ఏంటంటే బ్యాటరీ, ఛార్జర్, నెక్స్ట్ ఒక కిట్ లెన్స్, కెమెరా ఇది మాత్రమే పడుతుంది. కానీ మాక్సిమం డిఎస్ఎల్ఆర్ లో ఎక్కువగా లెన్స్ తో ఎక్కువ పని ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ సిచ్యువేషన్ లో డిఫరెంట్ లెన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక బ్యాక్ ప్యాక్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే మొబైల్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎక్కడికైనా సింపుల్ గా మన పాకెట్ లో ఎప్పుడు ఉంటుంది. అదే మనం ఎక్కడికి వెళ్ళినా సరే అది క్యారీ చేస్తూ వెళ్తాం. సింపుల్ గా ఎక్కడైనా క్యాప్చర్ చేయొచ్చు, చాలా సింపుల్ క్యారింగ్ ఉంటుంది. నెక్స్ట్ రెండో విషయం చూసుకున్నట్లయితే మనకు మొబైల్ తో షూట్ చేయాలంటే ఎక్కడికైనా పార్క్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో సినిమా హాల్ కానీ ఎక్కడైనా సరే మనం సింపుల్ గా షూట్ చేయొచ్చు మొబైల్ తో. అదే కెమెరాతో కనుక అన్నిటి దగ్గర షూట్ చేయలేం. ఎందుకంటే కొన్ని దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనం పార్క్ వెళ్ళాం అనుకోండి, ఆ పార్క్ లో కొన్ని దగ్గరలో ఏంటంటే ఖచ్చితంగా కెమెరాకి 500 రూపీస్ 1000 రూపీస్ కట్టమంటారు. కొన్ని బీచ్ల్లో కూడా కంపల్సరీగా కెమెరా తీసుకెళ్ళిన అయితే లోపలికి ఛార్జ్ చేయమంటారు. ఆ ఛార్జ్ కట్టిన తర్వాత మాత్రమే అప్పుడు కెమెరా లోపలికి అలౌ చేస్తారు. కొన్ని ప్లేసుల్లో చూసినట్లయితే కెమెరా అలౌ చేస్తారు, అందులో కూడా ఓన్లీ ఫొటోస్ వరకే అలౌ చేస్తారు, వీడియోస్ కూడా షూట్ చేయనివ్వరు. ఇలా డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ మనకి డిఎస్ఎల్ఆర్ ఉంటాయి అన్నమాట. అదే మొబైల్ కెమెరా అనుకోండి, మనం ఎక్కడికైనా యూజ్ చేయొచ్చు, ఎటువంటి రూపాయి కూడా కట్టాల్సిన మన బీచ్కి వెళ్ళినా, పార్క్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అనమాట. సింపుల్ గా షూట్ చేసుకోవచ్చు. కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేస్ లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఉంటుంది. అక్కడ మొబైల్ అయినా సరే, కెమెరా అయినా సరే షూట్ చేయకూడదు అనమాట. అటువంటి ప్లేస్ లో తప్ప మిగతా ఎక్కడైనా సరే మనం మొబైల్ తో షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ కనుక చూస్తున్నట్లయితే మనం మొబైల్ తో షూట్ చేసేటప్పుడు వీడియోని పాస్ చేసుకోవచ్చు. పాస్ చేసుకున్న తర్వాత మన కింద సబ్జెక్ట్ అనేది ఒకసారి చదువుకొని మళ్ళీ షూట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వీడియో అనేది ఎడిటింగ్ లో పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. అదే కనుక డిఎస్ఎల్ఆర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు క్లిప్ షూట్ చేస్తున్నాం అంటే పాస్ అనేది ఉండదు, కంటిన్యూగా రికార్డ్ అవుతూనే ఉంటుంది. మన వీడియో పూర్తిగా షూట్ అయిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఒకసారి మనం స్టాప్ చేసినట్లయితే అక్కడికి ఆ క్లిప్ అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మన మొబైల్ అనేది 1-2 గంటలైనా సరే షూట్ చేసుకోవచ్చు. బ్యాటరీ అయిపోయే వరకు కంటిన్యూ షూట్ చేయొచ్చు. అయితే డిఎస్ఎల్ఆర్ కూడా కంటిన్యూ షూట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను కొన్న కెనాన్ 200D Mark II అయితే వీడియో షూట్ చేయడానికి ఫుల్ రిజల్యూషన్ లో దీనికి 30 minutes మాత్రమే ఉంటుంది టైం. 30 నిమిషాల తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బ్యాటరీ అనేది కంప్లీట్ గా డెడ్ అయిపోతుంది. మళ్ళీ షూట్ చేయాలంటే మళ్ళీ ఇంకో బ్యాటరీ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక మొబైల్ అనుకోండి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. మనం బ్యాటరీ అయిపోయినందంటే ఇప్పుడు 5000 mAh బ్యాటరీ అనుకోండి, 2 hours షూట్ చేస్తే ఏమవుతుంది, కంటిన్యూ షూట్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతే కొన్ని డిఎస్ఎల్ఆర్స్ ఏంటంటే 1.5 lakh to 2 lakhs చేంజ్ తీసుకున్న డిఎస్ఎల్ఆర్ అయితే వాటిలో 1 or 2 hours టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అంతేగాని కంపేర్ టు మొబైల్ చూసుకున్నట్లయితే డిఎస్ఎల్ఆర్ లో కంటిన్యూ షూట్ టైం అనేది చాలా తక్కువ. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మైక్ ఇన్పుట్. మన మొబైల్ గా అయితే మైక్ ఇన్పుట్ జస్ట్ మన ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసినా సరిపోతుంది, లేకపోతే ఒక డెడికేటెడ్ మైక్ అయినా మన బోయామో ఇప్పుడు యూజ్ చేస్తున్న బోయామో మైక్, ఇటువంటి మైక్ అయినా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. అదే కనుక మన మొబైల్ కనుక చూసుకున్నట్లయితే, అదే కనుక డిఎస్ఎల్ఆర్ కనుక చూసుకున్నట్లయితే బిలో 30,000 30,000 రూపాయల లోపు ఉన్న కెమెరాలు దేనికి కూడాను మనకి మైక్ ఇన్పుట్ అనేది ఉండదన్నమాట. ఈ మైక్ ఇన్పుట్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం వీడియో షూట్ చేసిన తర్వాత ఆడియో అనేది సపరేట్ గా మనం మొబైల్లో కానీ లేకపోతే ఇంకో థర్డ్ పార్టీ దాంట్లో రికార్డ్ చేసి ఈ రెండింటిని మెర్జ్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది ఎడిటింగ్ లో. నెక్స్ట్ ఇప్పుడు మనకి కెమెరా యొక్క అడ్వాంటేజెస్, మొబైల్ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదే డిఎస్ఎల్ఆర్ కనుక చూసినట్లయితే మనం డిఫరెంట్ సిచ్యువేషన్ దగ్గరికి అపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు, ఐఎస్ఓ చేంజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ షట్టర్ స్పీడ్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం మొబైల్లో చేయలేం. మొబైల్ అయితే ఫిక్స్డ్ లెన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ అపరేచర్ ఉంటుంది, నెక్స్ట్ దానికి ఐఎస్ఓ షట్టర్ స్పీడ్ అనేది ఉండవు. అదే థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఉంటుంది, కానీ అదంత ప్రాపర్ గా వర్క్ చేయవన్నమాట. నెక్స్ట్ ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం డిఎస్ఎల్ఆర్ తో షూట్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అంత పర్ఫెక్ట్ గా ఇవ్వచ్చు. అంటే మనం డిపెండ్ ఆన్ లెన్స్ అండి. మీరు ఎంత కాస్ట్లీ లెన్స్ యూజ్ చేసినట్లయితే దానికి సంబంధించిన లెన్స్ అంత బ్లర్ ఎఫెక్ట్ అనేది తీసుకురావచ్చు. అదే కనుక మొబైల్ కనుక చూసినట్లయితే మీరు ఫొటోస్ మాత్రమే బ్లర్ ఎఫెక్ట్ తేగలరు, అది కూడా కెమెరా అంత అవుట్పుట్ అనేది ఇవ్వలేరు. కానీ కొంతవరకు అయితే మొబైల్తో బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. 1-2 కెమెరాలు ఉన్నప్పటికి కూడా మొబైల్ బ్లర్ ఎఫెక్ట్ అనేది కంపేర్ టు
డిఎస్ఎల్ఆర్ చూసుకున్నట్లయితే తక్కువే క్వాలిటీ అనేది. అది ఎందుకో నీకు తర్వాత చెప్తాను. అయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ కావాలంటే అది కూడా వీడియోగ్రఫీలో ఓన్లీ కెమెరానే. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మొబైల్ ఉన్నాయి, ఈవెన్ మనకి రియల్మీ ఎక్స్ట్రా అవ్వచ్చు. రియల్మీ ఎక్స్ట్రాలో అయితే మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ వీడియోలో కూడా చేసుకునే అవకాశం ఇచ్చారు. అలాగే మెట్ 20 ప్రోలో కూడా ఇచ్చారు. అయితే వాటిలో ఇచ్చారు కానీ అంత పర్ఫెక్ట్ గా అనేది లేదు. దానిలో కూడా చాలా బగ్స్ అనేవి ఉన్నాయి. చాలాసార్లు ఫోకస్ అవుతుంది, కొన్నిసార్లు ఫోకస్ అవట్లేదు అనమాట. ఇప్పుడు మనం డిఎస్ఎల్ఆర్ అనుకోండి, డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు కెనాన్ లో చూసుకున్నట్లయితే మనం ఎటు మూవ్ అవుతున్నా సరే అటు ఖచ్చితంగా ఆ సెన్సార్ అనేది మూవ్ అవుతుంది, మన ఐ అనేది కరెక్ట్ గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎటువైపు వెళ్తున్నా కానీ నన్ను డిటెక్ట్ చేస్తూనే ఉంటుంది. అంత ఫోకస్ అనేది అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అదే మొబైల్ కెమెరాలో అంత పర్ఫెక్ట్ గా ఫోకస్ అనేది ఉండదు. ఇంక ఇందులో చూసుకున్నట్లయితే స్మాల్ పిక్సెల్స్, మొబైల్ కనుక చూసినట్లయితే చిన్న చిన్న పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఈ పిక్సెల్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఈవెన్ ఒకే పిక్సెల్ సైజ్, సపోజ్ 24 మెగాపిక్సెల్ కెమెరా తీసుకోండి, 24 మెగాపిక్సెల్ మొబైల్ తీసుకోండి. ఈ రెండింటి మధ్య కంపేర్ చేసి చూసినట్లయితే కెమెరా కన్నా 10 times డౌన్ గ్రేడ్ లో ఉంటుంది మొబైల్ కెమెరా అనమాట. సపోజ్ మీరు 104 మెగాపిక్సెల్ కెమెరా తీసుకున్నా సరే మొబైల్, మనకి డిఎస్ఎల్ఆర్ లో 24 మెగాపిక్సెల్ కెమెరా తీసుకున్నా సరే 24 మెగాపిక్సెల్ డిఎస్ఎల్ఆర్ కెమెరా అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే డిపెండ్ ఆన్ సెన్సార్, డిపెండ్ ఆన్ పిక్సెల్ సైజ్. డిఎస్ఎల్ఆర్ లో పిక్సెల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అదే కనుక ఇప్పుడు నేను యూజ్ చేసిన ఇది క్రాప్ సెన్సార్ అంటారు. ఇది క్రాప్ సెన్సార్ కాకుండా ఫుల్ సెన్సార్ కనుక చూసినట్లయితే ఇంకా పెద్దగా ఉంటుంది. ఈ సెన్సార్ సైజ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో లైటింగ్ అనేది డీటెయిల్స్ అనేది ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది. ఆ డీటెయిల్స్ ఎక్కువగా క్యాప్చర్ చేయడం వల్ల బెటర్ అవుట్పుట్ అనేది మనకి డిఎస్ఎల్ఆర్ లో వస్తుంది. నెక్స్ట్ డిఎస్ఎల్ఆర్ చూసినట్లయితే మనకి ప్రాసెసర్ కావచ్చు, సెన్సార్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అపరేచర్ లెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, కాస్ట్ తగ్గ క్వాలిటీ ఉంటాయి. అదే మొబైల్ కనుక చూసినట్లయితే మనకు అన్ని ఏంటంటే మొబైల్ చాలా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది కాబట్టి దానికి ప్రాసెసర్ కానీ లెన్స్ కానీ అన్ని లిమిటేషన్ లోనే ఉంటుంది. ఇప్పుడు లెన్స్ అనేది దానికి అసలు చేంజ్ చేయడానికి అసలు అవే అవ్వదు. అందుకని ఫిక్స్డ్ లెన్స్ కాబట్టి అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ తీయడానికి అవకాశం లేదు. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ గా ఒకటే లెన్స్ ఉంటాయి. మొబైల్లో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. మొబైల్తో షూట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఎక్కడికైనా ఎనీ లైటింగ్ కండిషన్ ఎక్కడికి వెళ్ళి షూట్ చేయాలంటే డైరెక్ట్ కెమెరా ఆన్ చేయొచ్చు, డైరెక్ట్ గా అలా షూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే కనుక డిఎస్ఎల్ఆర్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ నేను షూట్ చేస్తున్నా, ఇదే సిచ్యువేషన్ లో షూట్ చేస్తున్న లైటింగ్ కండిషన్ బట్టి సేమ్ సెట్టింగ్స్ తో బైక్ షూట్ చేయాలంటే అస్సలు బాగోదు. లైటింగ్ కండిషన్ బట్టి కెమెరాలో సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు దీని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. మనం లైటింగ్ కండిషన్ బట్టి ఇండోర్ లో తీసినప్పుడు దానికి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు బయట కూడా దానికి తగ్గట్టుగా చెక్ చేసుకుని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ శాంపిల్స్ తీసుకుని చెక్ చేసుకుని పర్ఫెక్ట్ గా అవుట్పుట్ వచ్చిందంటే హిస్టోగ్రామ్ కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక డెసిషన్ కన్నా వస్తాం, అప్పుడు మాత్రమే షూటింగ్ అనేది కంటిన్యూ చేస్తాం. మీరు జనరల్గా ఒకసారి చూడండి, నేను ఫోటోగ్రాఫర్ తీసేటప్పుడు అప్పుడప్పుడు మధ్యలో చేంజ్ చేసి కెమెరా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు, ఫొటోస్ తీస్తూ ఉంటారు. అదే మొబైల్కి అనేది ఎటువంటి చేంజింగ్ ఉండదు, ఫిక్స్డ్ అనమాట. ఒకసారి ఓపెన్ చేయడం కెమెరా కంటిన్యూ ఫొటోస్ తీస్తూ ఉంటాం. ఇది ఒక అడ్వాంటేజ్ మొబైల్లో ఉంది. మనం ఫొటోస్ కనుక చూసుకున్నట్లయితే మొబైల్లో కొన్ని హై ఎండ్ కాన్ఫిగరేషన్ మొబైల్స్ లో మాత్రమే రా ఫోటో షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటంటే మనం గూగుల్ కెమెరా యూజ్ చేసినట్లయితే థర్డ్ పార్టీ కెమెరా మొబైల్లో కూడా ఉంటుంది. కాకపోతే గూగుల్ కెమెరా అనేది 100% పర్ఫెక్ట్ గా అనేది ఏ మొబైల్ కి సూట్ అవ్వదు. కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే పనిచేస్తాయి, అందులో కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అందుకని గూగుల్ కెమెరా లాగా మామూలు డిఫాల్ట్ కెమెరా అనేది మొబైల్ ఎప్పుడు కూడా రా ఫోటోగ్రఫీకి సపోర్ట్ చేయవు మాక్సిమం. ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన పోకో X2 కావచ్చు, కొన్ని మోడల్స్ అనేది ఇస్తున్నారు. లేకపోతే ఇవి ఓన్లీ గూగుల్ కెమెరా పిక్సెల్ సిరీస్ లో మాత్రమే జీ కెమెరా అనేది ఉంటాయి. అదే డిఎస్ఎల్ఆర్ కనుక చూసినట్లయితే ఇందులో జేపిక్ అండ్ రా రెండింటికి సంబంధించిన ఫోటోగ్రఫీ అనేది షూట్ చేయొచ్చు. ఈ డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ నేను డెడికేట్ గా ఒక వీడియో చేస్తాను, ఐ బటన్ లో వదిలేస్తాను, అక్కడ నుంచి అయినా చూడొచ్చు. జేపెగ్ అండ్ రా డిఫరెన్స్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే మనకి జేపెగ్ ఇమేజ్ అనేది కంప్లీట్ గా మనకి మొబైల్లోనే ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు కెమెరా చూసుకుంటే కెమెరాలోనే ప్రాసెసింగ్ అయ్యి బెస్ట్ అవుట్పుట్ ఒక ఇమేజ్ అని ఇస్తుంది. అదే రా ఫోటోగ్రఫీ ఏంటంటే ఉన్న డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ గా క్యాప్చర్ చేసి ఇస్తుంది అనమాట. ఒక రా ఫోటోగ్రఫీ ఫైల్ ఎంత ఉంటుంది అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే 16 MB అలా ఇంకా ఎక్కువే ఉంటుంది అన్నమాట చేంజ్. అదే జేపిగ్ అనేది మనకి 2 MB నుంచి 5 MB లోపల మాత్రమే ఉంటుంది జేపెగ్ తో తీసిన ఇమేజ్ అనమాట. డిపెండ్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్ ఆన్ వైడ్ యాంగిల్ బట్టి కూడా పిక్సెల్స్ అనేవి మారొచ్చు. ఉదాహరణకు అనమాట 3-4 times అనేది ఎక్కువ ఉంటుంది రా ఫైల్ అనేది. దాని గురించి క్లియర్ గా తెలుసుకోవాలంటే ఐ బటన్ క్లిక్ చేయండి, అక్కడ నుంచి అయినా ఆ వీడియో చూడొచ్చు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మొబైల్ కెమెరా క్వాలిటీ అనేది చాలా లోలో ఉంటుంది. ఇక డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసిన ఫొటోస్ అనేది చాలా హై క్వాలిటీలో ఉంటాయి అన్నమాట ఫొటోస్. నెక్స్ట్ ప్రాసెసింగ్ చూసినట్లయితే మొబైల్ ఒకసారి ఫోటో తీసిన తర్వాత మనకు అవుట్పుట్ గా రావడానికి ఫోటో క్లిక్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది ఇంటర్నల్ గా జరుగుతుంది మొబైల్ ప్రాసెసర్.
దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది డిపెండ్ అయిన కాస్ట్ ని బట్టి కూడా మొబైల్లో ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ వస్తుంది. ఈవెన్ మనకి ఐఫోన్ లో చూసుకున్నట్లయితే 5 మెగాపిక్సెల్ అయినా కానీ దాన్ని ఫోటో తీసిన తర్వాత దానిలో ఇంటర్నల్ గా ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ ఫోటో అనేది ఇప్పుడు మనం తీసుకున్న మామూలుగా వేరే ఆండ్రాయిడ్ ఫోన్ లో 24 మెగాపిక్సెల్ 30 మెగాపిక్సెల్ కెమెరా కూడా అంత అవుట్పుట్ అనేది ఇవ్వలేదు. ప్రాసెసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అందుకనే డిఎస్ఎల్ఆర్ లో ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఒక డిఎస్ఎల్ఆర్ ప్రాసెసింగ్ కన్నా ఇంకా బెటర్ గా తీసుకోవాలంటే ఈ రా ఫుటేజ్ అనేది మనం తీసుకెళ్లి కంప్యూటర్ లో వేసుకున్నట్లయితే కంప్యూటర్ లో మనకి అడాబ్ ప్రీమియర్ ప్రో లేకపోతే ఫోటోషాప్ ఇలాంటి వాటిలో వేసుకున్న తర్వాత దాని నుంచి మనం బెటర్ కలర్స్ అనేది బెటర్ అవుట్పుట్ అనేది పొందొచ్చు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే జూమ్. మనం అదే కనుక ఒక కెమెరాని మొబైల్ తో జూమ్ చేస్తున్నట్లయితే చాలా డీటెయిల్స్ అనేది ఫెయిల్ అవుతాయి. పిక్సెల్స్ అనేది మొత్తం ఇదైపోయి మనకి చుక్కలు వచ్చేసి చాలా నాయిస్ అనేది మనం క్యాప్చర్ చేస్తాం మొబైల్. అదే డిఎస్ఎల్ఆర్ కనుక తీసుకున్నట్లయితే మనం ఫోకల్ లెన్స్ నెక్స్ట్ జూమ్ లెన్స్ కనుక యూజ్ చేసినట్లయితే ఎంత దూరంలో ఉన్న ఫోటో కానీ వీడియో కానీ చాలా నీట్ గా వస్తుంది అనమాట. ఎటువంటి లాస్ అనేది జరగకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం పర్ఫెక్ట్ లెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి. జూమింగ్ లో కూడా ఎటువంటి క్వాలిటీ మిస్ కాకుండా ఉండాలంటే డిఎస్ఎల్ఆర్ కి సాధ్యం. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే మెయిన్ గా మొబైల్ తో కానీ కెమెరాతో కానీ షూట్ చేయాలంటే యూట్యూబర్స్ స్టార్టింగ్ లో ఎవరైనా షూట్ చేయాలంటే మొబైల్ తోనే షూట్ చేయండి. నేను కూడా 2 years మొబైల్ తోనే షూట్ చేశాను. ఇప్పుడు అనేది డిఎస్ఎల్ఆర్ కి అప్గ్రేడ్ అయ్యాను అనమాట. యాక్చువల్ మొబైల్ తో తీసిన డిఎస్ఎల్ఆర్ తో తీసిన బేసిక్ యూట్యూబ్ వీడియోస్ కి అంత నో నీడ్. ఫస్ట్ కంటెంట్ అనేది చాలా ముఖ్యం. కంటెంట్ అనేది మంచి సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే క్వాలిటీ గురించి చూడండి. క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటేనే మనకి యూట్యూబ్ కూడా రిఫర్ చేస్తుంది అనమాట మన వీడియోస్ ను ఎక్కువ మందికి చూపించడానికి. క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే యాక్చువల్ గా డిఎస్ఎల్ఆర్ అనేది కొంటుంటా ఉన్నాను. డిఎస్ఎల్ఆర్ కొన్నంత మాత్రమే సరిపోదు. దీనిలో సెట్టింగ్స్ కానీ డిఎస్ఎల్ఆర్ ఎలా యూజ్ చేయాలని తెలుసుకుంటేనే మాత్రం కొనండి. ఒకవేళ కొనకపోయిన పర్వాలేదు, నేను కూడా ఈవెన్ డిఎస్ఎల్ఆర్ అన్బాక్స్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్ లో పెడతాను, మీరు చూడొచ్చు. ఐ బటన్ లో కూడా పెడతాను. అన్బాక్స్ చేసిన రోజు నేను ఒక వీడియో తీసాను లాస్ట్ లో, దీని ఒక వీడియో క్లిప్ ఇలా ఉంటుందని. అక్కడ చూడొచ్చు ఎంత బ్యాడ్ గా ఉంది క్వాలిటీ అనేది. ఎందుకంటే నాకు ఎటువంటి సెట్టింగ్స్ అనేది తెలియదు. ఆటో మోడ్ లో పెట్టి షూట్ చేశాను. మాక్సిమం ఆటో మోడ్ లో కన్నా మాన్యువల్ మోడ్ లోనే మనకు నచ్చినట్టుగా సెట్ చేసుకుని తీసినట్లయితేనే డిఎస్ఎల్ఆర్ లో అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. డిఎస్ఎల్ఆర్ ఫోటోగ్రఫీ అనేది యాక్చువల్ గా ఫోటోగ్రఫీ అనేది ఒక కోర్స్ అండి, ఒక డిగ్రీ. అది అన్ని రోజులు మనం దాని మీద రీసెర్చ్ చేస్తేనే తప్ప డిఎస్ఎల్ఆర్ లో మాక్సిమం ఏంటంటే మనం ఫొటోస్ తీయలేం. నేను చాలా సార్లు ఫొటోస్ ఇప్పటికీ తీస్తున్నానే కానీ ఇప్పుడు ఈ వీడియో కూడా అనేది ఏంటంటే నేను కొంత కస్టమైజ్ చేశాను. ఇంకా ఇన్ ఫ్యూచర్ కొద్ది రోజులు తీసిన తర్వాత ఇంకా బెటర్ అవుట్పుట్ అనేది రాగలదు. ఎంత ఎక్కువగా మనం కెమెరా యూజ్ చేస్తూ ఉంటే అందులో ఉన్న ఆప్షన్స్ అంతగా తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ దాని గురించి సపరేట్ గా మనం దాని యొక్క మాన్యువల్ బుక్ కానీ లేకపోతే కొన్ని యూట్యూబ్ వీడియోస్ కానీ చూస్తే మనకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి. అవన్నీ పాటించినట్లయితేనే డిఎస్ఎల్ఆర్ లో బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వగలం. లేకపోతే మన డిఎస్ఎల్ఆర్ కన్నా మొబైలే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది అనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్, మన మొబైల్తో కనుక షూట్ చేసినట్లయితే రెడీ టు యూజ్ అనమాట. మనం డైరెక్ట్గా వివిధ యాప్స్ ద్వారా రెడీగా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెంటనే సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఎందులోనైనా సరే ఈజీగా పోస్ట్ చేయొచ్చు అనమాట. అదే డిఎస్ఎల్ఆర్లో అయితే దీని నుంచి మళ్ళీ బయటికి తీసి ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేయాలంటే కొంచెం టైం అనేది పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీరు మొబైల్ కి డిఎస్ఎల్ఆర్ కి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.